డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కు హైదరాబాద్ టెక్నాలజీని ప్రణీత్ రావు అండ్ కో గ్యాంగ్ వాడినట్లు ప్రణీత్ రావు తన స్టేట్మెంట్ లో తెలిపారు. హైదరాబాద్ లోని కన్జర్వేషన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఇచ్చిన పరికరాలతో ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రణీత్ రావు పోలీసుల విచారణలో వెల్లడించారు. కన్జర్వేషన్స్ ఇన్నోవేషన్ కు చెందిన శ్రీనివాస్ అనంత్ ను ఎస్ఐబి కార్యాలయానికి పిలిచి వారిచ్చిన సర్వర్లు హార్డ్ డిస్క్లను వారికే ఇచ్చామన్నారు. 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసి 2023 డిసెంబర్ 4వ తేదీన ఆధారాలు చెరిపివేయడంతో పాటు కంప్యూటర్స్ కి ఉన్న 50 హార్డ్ డిస్క్లను రీప్లేస్ చేసినట్లు ప్రణీత్ రావు స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఆర్ఎస్ఐ అనిల్ కుమార్ సీసీ కెమెరాలను ఆఫ్ చేశారని, తమ ఆదేశాలను పాటించేందుకు అనిల్ కుమార్ తొలుత నిరాకరించారని, అనిల్ కుమార్ ను భయపెట్టి సీసీ కెమెరాలను ఆఫ్ చేసినట్లు ప్రణీత్ రావు తన స్టేట్మెంట్ లో స్పష్టంగా వెల్లడించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు స్టేట్మెంట్ లో కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 1200 మంది ఫోన్లు ఇప్పటి వరకు ట్యాప్ అయినట్లు ప్రస్తుతం ప్రణీత్ రావు స్టేట్మెంట్ లో కూడా స్పష్టంగా ఉంది. అయితే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం తోటి చాలా మందిని ఇందులో విట్నెస్ గా పెట్టడం జరిగింది. ముఖ్యంగా విట్నెస్లు కూడా చాలా మంది పోలీసు ఉద్యోగులే ఈ విట్నెస్ గా ఉన్నారు. దాంతో పాటు ప్రణీత్ రావు స్టేట్మెంట్ లో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ప్రభాకర్ రావు అప్పటి ఐజీగా ఉన్నటువంటి నవీన్ చంద్ వీళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి తాము పనిచేశామనేటువంటి అంశాన్ని కూడా అందులో స్పష్టం. మరోవైపు ఇందులో దాదాపు 1200 మంది ఫోన్లను ట్యాప్ చేయడం, డిసెంబర్ 4వ తారీఖున అంటే ఎన్నికలు రిజల్ట్ రోజు ఆ రాత్రే వీళ్ళు మొత్తం 7:30 నుండి 8:15 వరకు కూడా ఆధారాలన్నీ కూడా పూర్తిగా వీళ్ళు చెరిపివేశారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసుల విచారణలో కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. మరోవైపు కన్వర్జేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ కి సంబంధించినటువంటి శ్రీనివాస్ అనంత్ అనేటువంటి ఎస్ఐబి ఆఫీస్ కు పిలిపించి వాళ్ళ ద్వారానే మొత్తం ఎవిడెన్స్ అన్నింటినీ కూడా తారుమారు చేయడం, మరోవైపు పాత హార్డ్ డిస్క్ అన్ని కూడా ధ్వంసం చేసి ఆ ప్లేస్ లో కొత్త హార్డ్ డిస్కులు తీసుకొని పెట్టారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే అధికారులు గుర్తించడం జరిగింది. ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించారు. కంప్యూటర్ కున్నటువంటి 50 హార్డ్ డిస్కులను తొలగించి వాటిని దాదాపు మొత్తం 50 హార్డ్ డిస్కులను కొత్తవి రీప్లేస్ చేసినట్లు ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఆర్ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలోని సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేసిన తర్వాత హార్డ్ డిస్క్లని ధ్వంసం చేసి వాటిని మూసీ నదిలో పడివేశామనేటువంటి అంశాన్ని ప్రణీత్ రావు కూడా తన స్టేట్మెంట్ లో కూడా వెల్లడించాడు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు వచ్చే ఒక 1 వీక్ లోనే ఖచ్చితంగా స్పీడ్ అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో ఇంకా చాలా మందిని విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత అతని స్టేట్మెంట్ల తర్వాత ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.